శరీర బంధాలు, ఆహార, నిద్ర, వీటి గురించి ఆలోచనలు, వాటిని జయించేస్తాను నేను, ప్రసాద సేవ ద్వారా వీటిని జయించేస్తాను నేను అని చెప్తున్నాను. భక్తుల్ని ఇంటికి ఆహ్వానించడం, భజన, కీర్తన, కథ ఏర్పాటు చేసుకోవడం, మన శక్తి సామర్థ్యాల మేరకు ఉన్నతమైనటువంటి ఆదరణ ఇవ్వటం, చక్కటి ప్రసాదం ఇవ్వటం. ఇది వృషభదేవుడు యొక్క ఉపదేశంలో వస్తుంది. గృహస్థుడి బాధ్యత ఏదైతే తన ధనం సంపాదిస్తున్నాడో ఆ ధనంను ఈ విధంగా ఇంటికి భక్తుల్ని ఆహ్వానించి అందులో సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దాన్ని కూడా ఉపయోగించాలి. దాన్ని కదా, లేకుంటే ధనం సంపాదించే ఉపయోగం అవసరం లేదు. భక్తుల కోసం, నీ ఇంటిని దేవాలయంగా మార్చడం కోసం, ఇంటికి భక్తులు పిలిచి భజన కీర్తన చేయించుకోవడం కోసమే డబ్బులు సంపాదించాలి. లేకుంటే డబ్బులు ఉండి వృధా. ఆ డబ్బులు ఏమైపోతుంది? చండీ, దుర్గగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు భగవత్ సేవ కోసం, భక్తుల సేవ కోసం ఎలా వాడతావో అది లక్ష్మిగా ఉంటుంది. లక్ష్మి ఎక్కడ ఉంటుంది? నారాయణుడు ఉన్న చోట ఉంటుంది. అంటే నా అర్థం ఏంటి? రూపాంతరం చెందుతుంది అది. లక్ష్మి యొక్క ఛాయ కొంచెం లోతైన విషయం. లక్ష్మి యొక్క ఛాయ దుర్గా. ఆమె భగవంతుడి యొక్క ఆహ్లాదిని శక్తి, యోగమాయ, మహామాయ. మాయాశక్తి ఒకటి భగవంతుడిది, కానీ తను చేసేటువంటి యొక్క కార్యాన్ని బట్టి అది యోగమాయ, మహామాయ అని చెప్తాం. కాబట్టి లక్ష్మిగా ఉండాలా మన ఇంట్లో ఉన్న ధనం, లేదా చండీగా మారాలి, దుర్గగా మారాలి అనేది మన చేతిలో ఉంటుంది. మనకి ఏదైనా కష్టం అనిపిస్తుందంటే మనం ఇందులో పొరపాటు చేస్తున్నాం. అందు గురించి చూడాలి. ఇంకొకటి, అద్వైతాచార్య ఇంట్లో మహాప్రభు సన్యాసం తీసుకుంటారు. అది వచ్చినప్పుడు దాదాపు 10 రోజుల పాటు ఏమో ఉంటారు శాంతిపురంలో. అక్కడ కూడా రాశారు భాష్యంలో ప్రభుపాద. అద్వైతాచార్య ఒక చక్కటి ఉపమానం ఇస్తున్నారు. గృహస్థ జీవనంలో ప్రతిరోజు కీర్తన జరగాలి, ప్రతిరోజు కథ జరగాలి, ప్రతిరోజు ప్రసాద సేవనం ఉండాలి. కాబట్టి భక్తుల్ని ఆహ్వానించాలి. భగవద్గీత, భాగవతం, భజన, కీర్తన అది. అక్కడ ఏం రాశారంటే ప్రభుపాద కనీసం 3 గంటలు కీర్తన జరగాలి ఇంట్లో అంటారు. కనీసం. దీని అర్థం ఏంటంటే మనం ఉన్నటువంటి ప్రదేశం అత్యంత ప్రమాదకర ప్రదేశము అని అర్థం. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్న జీవాత్మ అది మటుకు లేకుంటే కష్టం. అంటే మనకు ప్రభుపాద ఇచ్చినటువంటి నియమాలు, జపము, ఈ 4 ఉన్నాయి కదా, ఇవి జాగ్రత్తగా పాటిస్తే అది చేసినట్లే. ఎందుకంటే 3 గంటలు అవుతుంది సమయం. భగవంతుడి నైవేద్యం పెట్టాలి, భగవంతుడి చిత్రపటాలైనా కావచ్చు, శుభ్రం చేయాలి, రోజుకి ఆ రోజు, మళ్ళీ రాత్రి కూడా పూలు తీసేయాలి, వంట చేయాలంటే స్వామికి ఏం పెట్టాలి, స్నానం చేసేయాలి, ఇవన్నీ సమయం అయితే అవుతుంది. అది కూడా భజనే ఒక విధంగా. హరే కృష్ణ. సో అందరికీ సూచనలు ఇచ్చారు ప్రభుపాద. ఏ ఆశ్రమానికి తగిన సూచనలు ఆశ్రమానికి ఇచ్చారో అందరూ భగవద్ధామం వెళ్ళచ్చు. ఇదే జన్మలో గౌరవంగాను పొందే అవకాశం అందరికీ ఇచ్చారు. అందు గురించి శ్రీల ప్రభుపాద చివరి రోజుల్లో ఉన్నప్పుడు భక్తులు, శిష్యులు కొంచెం చింత వ్యక్తం చేస్తుంటే, మీరేం చింత వ్యక్తం చేయొద్దు, మీరు భగవద్ధామం చేరడానికి ఏమేమి అవసరమో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నేను ఇచ్చేసాను భాష్యాల్లో. ఈరోజు ప్రభుపాద ఆవిర్భావ దినం. స్వయం ప్రభుపాదే పుస్తకం ఉందంటే ప్రభుపాదే మన ఇంట్లో ఉన్నారు. అయితే సాంగత్యం తీసుకోవాలి, అది మన బాధ్యత. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే.
श्रीमद् भगवद गीता यथार्थम की जय। श्रील प्रभुपाद की जय। श्री श्री निताई गौर सिंह की जय। पापा निद्र పోయిందా సుమన వెంకటరమణ ప్రభు చాలా గొప్ప మనసు వ్యక్తి. తెలుస్తుంది ఎంతమందిని భక్తులు చేశారు. కుటుంబం అందరు భక్తులు అయిపోయారు. నన్ను కూడా నీకు అక్కడ ఒకరి శరీరం వాళ్ళ పిల్లలే తినేస్తున్నట్టు మరి. హరే హరే కృష్ణ. శ్రీ విద్య ఈరోజు శ్రీ విద్య పుట్టినరోజు. మాలద వాన వచ్చావే ప్రభు కింద కింద కృష్ణుడు ఉన్నాడు ప్రభుపాద మాల ఇది. హరే బోల్. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి బోల్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తులలో జన్మ సాధారణం కాదు. చాలా గొప్ప విషయం భక్తులలో జన్మ తీసుకోవడం. ముఖ్యంగా చక్కగా ఎవరైతే శిల ప్రభుపాదని అనుసరిస్తున్నారో అటువంటి వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకోవడం అది వైకుంఠంలో మనకి ఏం తేడా లేదు. వైకుంఠంలో ఇక్కడ కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభుపాద ఇది కూడా హెచ్చరించారు భక్తులు భక్తుల పిల్లలు వీళ్ళు వైకుంఠం నుంచి వచ్చారు. వాళ్ళు అంటే వైకుంఠం వెళ్ళాల్సి ఉంది. ఏదో కొంచెం కొదవ ఉంటుంది వాళ్ళ యొక్క సాధన. అది వైకుంఠం వెళ్ళాల్సిన వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత అని అది కూడా గట్టిగా హెచ్చరిక కూడా చేశారు. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా పొందాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్త అంటే ప్రభుపాదులు వారి నియమాలు జాగ్రత్తగా పాటిస్తే అదే జాగ్రత్త. ప్రభుపాదు చూసుకుంటారు. ప్రభుపాదు చెప్పినట్టు విన్నాను.
ఎలాగైతే ఉత్తమ వైద్యుడు ఉంటాడు, ఉత్తమ వైద్యుడు చెప్పినటువంటి మందు ఏ సమయానికి ఏం తినాలి అంటే ఆ విధంగా చేసినప్పుడు ఆ వైద్యుడు హామీ ఇస్తాడు, ఇది ఈ రోగానికి నేను హామీ ఇస్తున్నా. అలా ప్రభుపాద ఆధ్యాత్మిక స్పిరిచువల్ డాక్టర్, ఎక్స్పర్ట్ డాక్టర్. హరే కృష్ణ. మనందరము ఇస్కాన్ అనే ఆసుపత్రిలో చేరాము. కొంతమంది మంచి రోగులు ఉంటారు, కొంతమంది చెడు రోగులు ఉంటారు. చెడు రోగులు అంటే సమయానికి మందు తినరు, సమయానికి సూది వేసుకోరు. మంచి పేషెంట్ అంటే మంచి చెడు అని కాదు, మంచి అంటే బాగా అనుసరిస్తారు, వాళ్ళు త్వరగా బయటపడతారు. కాబట్టి మనం మంచి పేషెంట్ ఉండాలి ఆసుపత్రిలో. మంచి పేషెంట్ త్వరగా ఇంటికి వెళ్తాడు. అదే అదే అందుకే ప్రభుపాద ఏం చెప్పాను, నా పుస్తకాలు చదవండి, నేను అన్నీ ఇచ్చాను, మీకు ఏమేమి చేయాలో అన్నీ ఇచ్చాను, చదవండి. అదే ఇంకొకటి, మనం చదవడము మనం చేయడమే కాదు, మన ఇరుగు పొరుగు కుటుంబాల్లో వాళ్ళని కూడా భక్తులు చేయాలి. అది గృహస్థ బాధ్యత. ఏదో ఒక విధంగా వాళ్ళని భక్తులు చేయడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదట ప్రసాదం ఇచ్చి వాళ్ళతో సంబంధం పెంచుకోవాలి. తత్వం వినడానికి సిద్ధపడకపోవచ్చు, జపం చేయడానికి సిద్ధపడకపోవచ్చు,